Hey guys, welcome back to our channel Telugu to English teacher here. ఈ రోజు మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో. ఈ వీడియోలో మనం ఫోన్ రిలేటెడ్ సెంటెన్సెస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫోన్ రిలేటెడ్ సెంటెన్స్ని మనం రెగ్యులర్గా ఏ విధంగా యూజ్ చేస్తామో వాటిని ఇంగ్లీష్లో అండ్ ఎగ్జాంపుల్స్తో పాటు ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఫోన్కి సంబంధించి ఎన్నో రకాల సెంటెన్సెస్ని మనం మాట్లాడుతూ ఉంటాం కదా, కానీ వాటిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో మనలో చాలామందికి తెలీదు. సో వాటన్నింటినీ ఈ వీడియోలో ఉన్నాయి, చూసేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. నేను మిమ్మల్ని లాస్ట్ వీడియోలో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ వాటి ఆన్సర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ప్రీవియస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 1, నేను నీకు ఎన్నిసార్లు కాల్ చేయాలి? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి అని కదా నేను మిమ్మల్ని అడిగింది. సో ఆన్సర్, హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు కాల్ యూ? హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు కాల్ యూ? ఈ విధంగా అడగాలి. సో ప్రీవియస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 2, ఇంకా టైం ఉందా? ఇంకా టైం ఉందా? ఈ తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి అంటే ఆన్సర్, ఈజ్ దేర్ స్టిల్ టైమ్? ఈజ్ దేర్ స్టిల్ టైమ్? ఈ విధంగా అడగాలి. ఈజ్ దేర్ స్టిల్ టైమ్ అంటే ఇంకా టైం లేదా ఇంకా సమయం ఉందా అని. ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికైతే మర్చిపోకుండా మీ ఆన్సర్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడైతే టుడేస్ క్వశ్చన్స్ ఏంటో చూసేద్దాం. టుడేస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 1, ఎవరిది? మనం ఎవరిది, ఎక్కడిది ఇలా అడుగుతూ ఉంటాం కదా. సో దానికి సంబంధించింది ఎవరిది అనే ఈ చిన్న సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో మీకు తెలిస్తే ఖచ్చితంగా మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను దీని ఆన్సర్ని నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. నౌ ద టుడేస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 2, నా డబ్బులు అన్నీ పోగొట్టుకున్నాను. నా డబ్బులు అన్నీ పోగొట్టుకున్నాను. ఈ తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి మీకు తెలుసా? ఇంకెందుకు లేట్, మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ వీడియో. ఈ వీడియోలోని సెంటెన్స్ నెంబర్ 1, ఫోన్ చేయను నువ్వే రా. ఫోన్ చేయను నువ్వే రా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ విల్ నాట్ కాల్ యూ కమ్. ఐ విల్ నాట్ కాల్ యూ కమ్ ఈ విధంగా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ కాల్ యూ అగైన్, యూ షుడ్ బీ రైట్ దేర్ ఎట్ 8 o'clock. ఐ వాంట్ కాల్ యూ అగైన్, యూ షుడ్ బీ రైట్ దేర్ ఎట్ 8 o'clock. అంటే నేను నీకు మళ్ళీ కాల్ చేయను, నువ్వు సరిగ్గా 8 గంటలకు అక్కడ ఉండాలి. యూ షుడ్ బీ రైట్ దేర్ ఎట్ 8 o'clock అంటే నువ్వు సరిగ్గా 8 గంటలకు అక్కడ ఉండి తీరాల్సిందే అని. నౌ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ కమ్ లేట్ దెన్ ఐ విల్ కాల్ యూ. ఇఫ్ యూ కమ్ లేట్ దెన్ ఐ విల్ కాల్ యూ అంటే ఒకవేళ నువ్వు గనక లేట్గా వస్తే నేను నీకు కాల్ చేస్తాను అని అర్థం. నౌ ద నెక్స్ట్ సెంటెన్స్, ఫోన్లో బ్యాలెన్స్ లేదు. ఫోన్లో బ్యాలెన్స్ లేదు, ఇది మనం కామన్గా వాడుతూ ఉండే సెంటెన్సే కదా. మై ఫోన్ ఈజ్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ ఈ విధంగా ఇంగ్లీష్లో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, మై ఫోన్ హ్యాస్ నో బ్యాలెన్స్, దట్స్ వై ఐ డిడెంట్ గివ్ యూ ద ఫోన్. మై ఫోన్ హ్యాస్ నో బ్యాలెన్స్, దట్స్ వై ఐ డిడెంట్ గివ్ యూ ద ఫోన్ అంటే నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు, అందువల్లనే నేను నీకు నా ఫోన్ ఇవ్వలేదు. ఐ డిడెంట్ గివ్ యూ ద ఫోన్ అంటే నేను నీకు ఫోన్ ఇవ్వలేదు అని. నౌ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, డూ యూ హ్యావ్ ఎ బ్యాలెన్స్ ఆన్ యువర్ ఫోన్? కెన్ ఐ కాల్ యూ ఫ్రమ్ యువర్ ఫోన్? డూ యూ హ్యావ్ ఎ బ్యాలెన్స్ ఆన్ యువర్ ఫోన్? కెన్ ఐ కాల్ యూ ఫ్రమ్ యువర్ ఫోన్ అంటే నీ ఫోన్లో లేదా నీ మొబైల్లో బ్యాలెన్స్ ఉందా, నేను నీ ఫోన్ నుంచి కాల్ చేసుకోవచ్చా అని. 2 క్వశ్చన్స్ ఒకటే సెంటెన్స్లో అడుగుతున్నారు. నౌ ద థర్డ్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఇంకా ఈ ఫోనే వాడుతున్నావా? ఇంకా ఈ ఫోనే వాడుతున్నావా? ఆర్ యూ స్టిల్ యూజింగ్ దిస్ ఫోన్? ఆర్ యూ స్టిల్ యూజింగ్ దిస్ ఫోన్ ఈ విధంగా అడగాలి. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్, ద ఫోన్ యు ఆర్ యూజింగ్ ఈజ్ టూ ఓల్డ్, సో ఇట్ ఈజ్ నాట్ గుడ్ టు యూజ్. The phone you are using is too old, so it is not good to use అంటే నువ్వు వాడుతున్న ఫోన్ చాలా పాతది, అది వాడటం మంచిది కాదు. సో ఇట్ ఈజ్ నాట్ గుడ్ టు యూజ్ అంటే అది వాడటం అంత మంచిది కాదు అని.
నెక్స్ట్ ఎగ్జాంపుల్, దిస్ ఫోన్ ఈజ్ వెరీ ఓల్డ్ బట్ స్టిల్ వర్క్స్ వెరీ వెల్. ఆర్ దిస్ ఫోన్ ఈజ్ వెరీ ఓల్డ్ బట్ స్టిల్ వర్కింగ్ వెరీ వెల్. అంటే ఈ ఫోన్ చాలా పాతది అయినప్పటికీ ఇప్పటికీ చాలా బాగా పనిచేస్తుంది అని. నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఫోన్ చేసింది ఎవరో అర్థం కాలేదు. ఐ డిడెంట్ అండర్స్టాండ్ హూ కాల్డ్. ఐ డిడెంట్ అండర్స్టాండ్ హూ కాల్డ్. ఈ విధంగా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కుడెంట్ రిమెంబర్ యువర్ వాయిస్ ఆన్ ద ఫోన్ ఎట్ ఆల్. ఐ కుడెంట్ రిమెంబర్ యువర్ వాయిస్ ఆన్ ద ఫోన్ ఎట్ ఆల్. అంటే నేను ఫోన్లో నీ గొంతుని అస్సలు గుర్తుపట్టలేకపోయాను అని, లేదా నేను ఫోన్లో నీ వాయిస్ని అస్సలు గుర్తుపట్టలేకపోయాను. ఈ విధంగా కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ వెదర్ ఇట్ వాజ్ యూ ఆర్ యువర్ సిస్టర్ హూ స్పోక్ ఆన్ ద ఫోన్. ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ వెదర్ ఇట్ వాజ్ యూ ఆర్ యువర్ సిస్టర్ హూ స్పోక్ ఆన్ ద ఫోన్. అంటే ఫోన్లో మాట్లాడింది నువ్వో లేదా మీ సిస్టర్ అంటే అక్క లేదా చెల్లి. ఫోన్లో మాట్లాడింది నువ్వో లేదా మీ అక్కో మీ చెల్లో నాకు అర్థం కాలేదు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, కొత్త ఫోన్ కొనుక్కోవాలి. ఐ నీడ్ టు బై ఏ న్యూ ఫోన్. ఐ నీడ్ టు బై ఏ న్యూ ఫోన్. ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు బై అన్ ఐఫోన్ సో ఐఎమ్ సేవింగ్ ఆల్ ద మనీ. I want to buy an iPhone so I am saving all the money. అంటే నేను ఐఫోన్ కొనాలనుకుంటున్నాను, అందుకే నేను డబ్బులన్నింటినీ సేవ్ చేసుకుంటున్నాను లేదా పొదుపు చేసుకుంటున్నాను అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ విల్ యూజ్ దిస్ ఫోన్ స్టిల్ దిస్ మంత్ అండ్ నెక్స్ట్ మంత్ ఐ విల్ బై ఏ న్యూ ఫోన్. I will use this phone till this month and next month I will buy a new phone. అంటే ఈ నెల వరకు నేను ఈ ఫోన్నే వాడతాను, నెక్స్ట్ మంత్ కొత్త ఫోను కొనుక్కుంటాను అని. ఇక్కడ విల్ ఎందుకు వచ్చింది అంటే ఇది ఫ్యూచర్ గురించి చెప్తున్నారు కాబట్టి. నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఫోన్ చేస్తావని చూస్తున్నాను. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ టు కాల్. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ టు కాల్. ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, I waited for you to call me as soon as you got home, but you didn't. I waited for you to call me as soon as you got home, but you didn't. అంటే నువ్వు ఇంటికి వెళ్ళిన వెంటనే నాకు కాల్ చేస్తావని నేను వెయిట్ చేస్తున్నాను, కానీ నువ్వు చెయ్యలేదు అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, I couldn't call you after going home. I couldn't call you after going home. అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత నేను నీకు కాల్ చేయలేకపోయాను, లేదా ఇంటికి వెళ్ళిన తర్వాత నేను నీకు ఫోన్ చేయలేకపోయాను. ఈ విధంగా కూడా చెప్తాం. నౌ ద నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఫోన్లో చెప్పలేను బయట మాట్లాడదాం. ఐ కాంట్ సే ఆన్ ద ఫోన్ లెట్స్ టాక్ అవుట్ సైడ్. ఐ కాంట్ సే ఆన్ ద ఫోన్ లెట్స్ టాక్ అవుట్ సైడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ బెటర్ టు టాక్ అవుట్ సైడ్ దెన్ ఆన్ ఫోన్. All these things are better to talk outside than on phone. అంటే ఈ విషయాలన్నింటినీ ఫోన్లో కన్నా బయట మాట్లాడడమే మంచిది. All these things are better to talk outside than on phone. అంటే ఫోన్లో కన్నా బయట మాట్లాడడం చాలా మంచిది అని. Now the next example, not on the phone. I will be free in the evening. Then let's talk about all this. Not on the phone. I will be free in the evening. దెన్ లెట్స్ టాక్ అబౌట్ ఆల్ దిస్. అంటే ఫోన్లో కాదు, నేను సాయంత్రం ఖాళీగా ఉంటాను లేదా ఫ్రీ అవుతాను, వీటన్నింటి గురించి లేదా దీని గురించి మనం అప్పుడు మాట్లాడదాము అని. నౌ ద నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఫోన్ చేశాను కానీ మళ్ళీ చేయలేదు. ఐ కాల్డ్ హిమ్ బట్ హీ నెవర్ కాల్డ్ మీ బ్యాక్ అగైన్. ఐ కాల్డ్ హిమ్ బట్ హీ నెవర్ కాల్డ్ మీ బ్యాక్ అగైన్. ఇక్కడ హిమ్ ప్లేస్లో హర్ కూడా పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఎగ్జాంపుల్, వై డూ ఐ హ్యావ్ టు కాల్ యూ ఎవ్రీ టైమ్. వై డూ ఐ హ్యావ్ టు కాల్ యూ ఎవ్రీ టైమ్. అంటే ప్రతిసారి నేనే నీకెందుకు కాల్ చేయాలి లేదా ప్రతిసారి నేనే నీకెందుకు ఫోన్ చేయాలి అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఆర్ యూ టూ బిజీ టు కాల్ మీ ఈవెన్ వన్స్. ఆర్ యూ టూ బిజీ టు కాల్ మీ ఈవెన్ వన్స్. అంటే
నువ్వు నాకు ఒక్కసారి కూడా కాల్ చేయలేనంత బిజీగా ఉన్నావా అని ఈ విధంగా మనం అడుగుతూ ఉంటాం కదా. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియోని కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే వీడియోలో ఉన్న టుడేస్ క్వశ్చన్స్కి మర్చిపోకుండా కామెంట్ చేయండి. వాటి ఆన్సర్స్ని నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ learning, keep watching our video. Bye bye, love you all.